హాయ్ ఫ్రెండ్స్, 2025 తెలుగు బెస్ట్ ఫిలిమ్స్ నేను చూసిన వాటిల్లో అవి నా బెస్ట్ ఫిలిమ్స్. మరి అవి ఎంతవరకు మీకు నచ్చితే లేదు తెలీదు, బట్ ఈ ఫిలిమ్స్ అయితే మీరు మిస్ అవ్వకండి. అందులో ఫస్ట్ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నాం. అండ్ ఇందులో వెంకటేష్ గారు ఇంకా సూపర్ అనమాట. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఈ ఫిలింలో ఉంటాయి. అండ్ సెకండ్ వచ్చేసి రామం రాఘవం. సెకండ్ ఫిలిం రామం రాఘవం. ఇది యాక్చువల్గా ఫిలిం మనం ఏదో అనుకుంటాం, అంటే నార్మల్గా ఉంటుంది స్టోరీ అని అట్లా అని అనుకుంటాం, కానీ వెరీ గుడ్ ఫిలిం. అంటే ఫాదర్ సన్ స్టోరీ, కానీ సన్ అనేటోడు ఎంత ఎదవ్వా అసలు వాడు ఏందని చెప్పేసి స్టోరీ అనమాట. కానీ ఎండ్ పాయింట్ వరకు వచ్చేసరికి మాత్రం ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం. ఈ ఫిలిం మాత్రం 100% మిస్ అవ్వకండి. ఇది స్ట్రాంగ్ సజెషన్. ఇది మ్యాడ్ స్క్వార్. ఆఫ్ కోర్స్ మ్యాడ్ స్క్వార్ అంటే ఇక అందరికి తెలిసిందే, బట్ సూపర్ ఫన్. ఈ ఫన్ ఫిలిం కూడా 2025లో మంచి ఫిలిం అని చెప్పొచ్చు 100%. హిట్ 3 నాని గారు తీసింది. ఇక హిట్ 3 మీకు తెలుసు కదా, అది ఇక వేరే లెవెల్. అంటే అంటే మన తెలుగులో ఇంత యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో అండ్ క్రూరల్గా, అంటే ఒక లిమిట్ని క్రాస్ చేసి వెళ్ళింది ఒక సినిమా ఏదైనా ఉందంటే అది డెఫినెట్గా హిట్ 3 అని చెప్పొచ్చు, నో డౌట్. 23 సినిమా పేరు 23. ఇది తెలుగు సినిమా. ఇది చాలామందికి తెలీదు, చాలా అండర్ రేటెడ్ ఫిలిం. ఇది ఆహాల్ అవైలబుల్ ఉంది, ఇన్ఫ్యాక్ట్ మనకు మూవీ రూల్స్లో కూడా దొరుకుతుంది. బట్ ఎంత బాగుంటుందంటే సినిమా నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా. ఈ సినిమా మాత్రం మీరు 100% మిస్ అవ్వకండి. అంటే డబ్బుల కోసం ఒక క్రైమ్ చేయడానికి, అంటే దొంగతనం చేయడానికి బస్సులోకి వెళ్తాడు. బస్ ఆపి దొంగతనం చేయనీకి పోతారు. ఆ బస్సు వాళ్ళ మూలాన తగలబడిపోతుంది. తగలబడిపోయిన తర్వాత అతని లైఫ్లో ఏం జరిగింది ఏందనేది, ఆ 23 అంటే చనిపోయింది ఇతని వల్ల, ఇతని ఫ్రెండ్ వల్ల అనమాట. అందుకోసమని 23 అని పెట్టిరు. ఈ సినిమా చూస్తే మాత్రం మీరు అసలు క్రేజీ ఉంటుంది సినిమా. అస్సలు మిస్ అవ్వకండి. ఈ ఫిలిం చాలా బాగుంటుంది సినిమా. 8 వసంతాలు సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం ఇన్ తెలుగు. చాలా ఇష్టం నాకు ఈ సినిమా. అంటే ఒక ఉమెన్ స్టోరీ చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క లైఫ్లో ఉంటుంది ఇలాంటి ఒక లవ్ స్టోరీ, బట్ దీన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళి పెట్టిన సినిమా. అంటే మ్యూజికల్గా అవ్వచ్చు, డైలాగ్ వర్షన్ అవ్వచ్చు. అంటే తెలుగులో ఇలాంటి ఫిల్మ్స్ చాలా తక్కువ వస్తాయి. ఇంత పొయిటిక్గా రావడం అనేది అయితే డెఫినెట్గా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షో టైం అనేది నవీన్ చంద్ర గారు తీసిన సినిమా. ఇది అసలు అంటే ఒక్కటే రోజులో జరుగుతుంటుంది సినిమా, అండ్ చాలా రిలవెన్స్ ఉంటుంది సినిమా. మనం ఎక్స్పెక్ట్ చేయమంటే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది సినిమాలో. చాలా డీప్ థ్రిల్లర్ లాగా ఉంటుంది ఈ ఫిలిం. బట్ తెలుగులో ఇలాంటి ఫిలిం రావడం నిజంగా సూపర్. ఐ అప్రిషియేట్ నవీన్ చంద్ర గారు, అండ్ వెరీ గుడ్ ఫిలిం. డోంట్ మిస్ దిస్ ఫిలిం. కే ర్యాంప్. ఇక కే ర్యాంప్ మన కిరణ్ అబ్బవరం గారు తీసింది కే ర్యాంప్. నిజంగా కే ర్యాంప్ చాలా అల్టిమేట్ కామెడీ ఫిలిం. మోర్ దెన్ అంటే కంపేర్ చేయడం కరెక్ట్ కాదేమో, కానీ నాకు మ్యాడ్ స్క్వేర్ కన్నా కే ర్యాంప్ చాలా బాగా నచ్చింది కామెడీలో. అంటే ద బ్యూటీ అదంతా కూడా అసలు నిజంగా మస్తు అనిపించింది. కే ర్యాంప్ అయితే అసలు క్రేజీ అనిపించింది అసలు. నిజంగా సినిమా చాలా బాగుంది. అండ్ ద గ్రేటెస్ట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది కూడా చాలామందికి ఇప్పుడు మసూదా సినిమాలో ఉన్న హీరో ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా చేసారు. ఈ సినిమా కూడా చాలా అండర్ రేటెడ్ ఫిలిం. చాలా తక్కువ మంది చూసారు, కానీ చాలా బాగుంటుంది సినిమా అసలు. ఇది ఎందుకు అంత హిట్ కాలేదో కూడా అర్థం కాలేదు. మేబీ అది ఎక్కువ ప్రమోషన్ చేయకపోవడము అది ఇదేమో అనిపించింది. బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ రాజు వెడ్స్ రాంబాయ్, ఇంకా అందరికి తెలిసిందే. సినిమా ఊచకోత అసలు వేరే లెవెల్లో తీసుకెళ్ళి పెట్టింది సినిమాను. తెలుగు సినిమాలో లాస్ట్ ఇయర్, అంటే ఇయర్ ఎండింగ్లో రిలీజ్ అవ్వడం వల్ల ఇంకా దానికి కొంచెం హైప్ ఎక్కువ. అండ్ సినిమా కూడా నిజంగా చాలా బాగుంటుంది. ఎండింగ్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లిటిల్ హార్ట్స్. ఈ సినిమా అంటే 2025 అంటే మేబీ తెలుగు సినిమాలో అంటే ఇప్పుడు టాప్ 5 సినిమాలల్లో లిటిల్ హార్ట్స్ డెఫినెట్గా అందులో ఉంటుంది. అంత బ్యూటిఫుల్ సినిమా అని చెప్పవచ్చు. అండ్ నిజంగా అసలు స్టార్టింగ్లో నాకైతే పిచ్చెక్కిపోయింది. అండ్ సూపర్ జెలసీ కూడా వచ్చింది. అసలు ఇలాంటి సినిమా నేనేం తీయలేదని ఒక చిన్న జెలసీ కూడా వచ్చింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా మాత్రం సూపర్ కామెడీ. అండ్ కాత్యాయని సాంగ్ అయితే ఇక అది వేరే లెవెల్, అందరికీ టాప్ లేచిపోయింది ఆ సాంగ్ ఏదైతే ఉందో అది. ఈ ఫిలిమ్స్ అండి. అండ్ ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఫైనల్, రష్మిక మందన్న గారిది గర్ల్ ఫ్రెండ్ మూవీ. ఈ సినిమా కూడా నాకు నిజంగా నచ్చింది అండి.
ఒక గర్ల్ పర్స్పెక్టివ్లో ఇలాంటి సినిమాని ప్లాన్ చేయడం అనేది కూడా నాకు మస్తు అనిపించింది. సినిమా ఇది కూడా బాగా అనిపించింది. అండ్ ఓవరాల్గా దీస్ ఆర్ ద ఫిలిమ్స్, అంటే ఈ ఫిలిమ్స్ నాకు ఈ తెలుగు సినిమాలో 2025లో వచ్చిన ఈ అన్ని ఫిలిమ్స్లో దీస్ ఆర్ మై టాప్ 12 ఫిలిమ్స్ విచ్ ఐ లైక్డ్ ఇట్ మోస్ట్. అండ్ ఇవన్నీ మీరు చూసారా లేదా చెక్ చేసుకోండి, చూడకపోతే ఇమ్మీడియట్గా చూడండి. ఎందుకంటే యూ విల్ గెట్ సూపర్ ప్లెజర్ బై వాచింగ్ దీస్ ఫిలిమ్స్. అండ్ చాలా బ్యూటిఫుల్ థీమ్స్ కూడా ఉన్నాయి కొన్ని ఫిలిమ్స్లో. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 23 అవ్వచ్చు, ఇలాంటి చాలా ఫిలిమ్స్ డెఫినెట్గా చాలా యూనిక్గా ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ ఫిలిమ్స్. అండ్ థ్యాంక్ యూ.